కొద్దిసేపటి క్రితమే శంషాబాద్లోని హోటల్ నోవోటెల్లో సిఎల్పి సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా హాజరైన పరిస్థితి. అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాలపై కూడా సీరియస్గా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పనితీరుపై ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా ఉండట్లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రచారం జరగట్లేదు. ప్రధానంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం విషయంలో కూడా సరైన ప్రచారము నియోజకవర్గ స్థాయిలో చేయట్లేదంటూ కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంత మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని తిప్పికొట్టే విధంగా ఎవరు చేయట్లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పిలో ప్రచారం ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడంతో పాటు వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే మే 1 నుండి జూన్ 2వ తారీఖు వరకు ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు అందరూ నియోజకవర్గాల్లో ఉండి క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం చేయాలి. ఖచ్చితంగా ఏదైతే తమ నియోజకవర్గాల్లో అందరూ ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మే 1 నుండి ఖచ్చితంగా అందరూ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. సో ఈ క్రమంలో కూడా ఇంకోవైపు అంటే బహిరంగంగా కూడా విమర్శలు, అంటే నేతలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ప్రధానంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మంత్రి పదవి అంశానికి సంబంధించి మనం అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కూడా ఇటీవల ఏదైతే ఇటు జానారెడ్డిపై కూడా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇంకోవైపు ప్రేమ్ సాగర్ రావు, వివేక్ కుటుంబంపై కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా బహిరంగంగా బయట చేసిన వ్యాఖ్యలకు కూడా సీఎం రేవంత్ సీరియస్ అయ్యారని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈ విధంగా బహిరంగంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఎవరు అంతర్గత విషయాలు బయట మాట్లాడద్దు, మంచిని ఖచ్చితంగా బయట చెప్పాలి, చెడుని చెవులు చెప్పాలంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాల్ని మరొకసారి గుర్తు చేశారు అని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో కూడా ఈ అంశాలు ఇందిరమ్మ ఇండ్లు ప్రధానంగా, అదేవిధంగా ఇటు సన్నబియ్యం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా తొలిసారి అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని కూడా ఇటు జీవ రూపంలో తీసుకురావడం, అదే కేంద్రానికి కూడా ఈ బిల్లు పాస్ చేసే విధంగా కూడా పంపించిన పరిస్థితి. ఈ అంశాలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ చేసింది, ఎవరు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తుంది. కాబట్టి ఇవన్నిటినీ ప్రజలక్షి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు కొత్త ఎమ్మెల్యేల విషయంలో కూడా కొద్దిగా సీరియస్గా అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎమ్మెల్యేలు ఎవరు రిలాక్స్ అవుతున్నారు, అంటే ఎవరెవరు రిలాక్స్ అవుతున్నారు, ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు అన్న సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిలాక్స్ అయ్యే నేతలకు ఖచ్చితంగా ఇంకోసారి భవిష్యత్తులో అవకాశాలు ఉండవు. కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదంటూ కూడా వారికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్త ఎమ్మెల్యేలు రిలాక్స్ కావద్దు, ఖచ్చితంగా నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరగాలి, ప్రజల్లో ఉండాలి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి వారికి ఖచ్చితంగా వివరించే విధంగా పనిచేయాలి తప్ప ఎవరు రిలాక్స్ అయినా ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ కూడా వారికి కూడా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇంకొక వైపు పదవులు అనేవి ఖచ్చితంగా వస్తాయి, కానీ వాటి కోసం వెయిట్ చేయాలి తప్ప ఆతృతగా చూడొద్దు, ఏదైతే బయట మాట్లాడొద్దు, విమర్శలు చేసుకోవద్దు అంటూ కూడా దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు కూడా సమాచారం. అయితే ఈ క్రమంలో కూడా మొత్తంగా సిఎల్పి సమావేశం అయితే వాడివేడిగా జరిగింది. కొన్ని కీలక పార్టీ అంతర్గత విషయాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరగడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కూడా వారికి సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ సిఎల్పి సమావేశం మాత్రం ఈరోజు పూర్తయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పీసీసీ చీఫ్, అంటే ఇటు మంత్రులు కూడా దీనికి సంబంధించిన శాఖల వారీగా కూడా మాట్లాడారు. ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారత్కి సంబంధించి, పొన్నం ప్రభాకర్ కులగణనకు సంబంధించి, అదేవిధంగా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైకి సంబంధించి సన్నబియ్యం విషయంలో కూడా అమలవుతున్న తీరును కూడా సిఎల్పిలో కూడా వివరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.